Sri Akal, Adab, good evening everybody. Welcome, heartiest welcome to Ramraj Dhotis and Shirts, Pillalu Pidugalu. ఆదివారం 5:30 కావస్తోంది అనగానే మీ గుండెల్లో గంట కొట్టేస్తుంది, మీరు టీవీలోకి అతుక్కుపోతున్నారు. ఆదివారం ఒక అడిక్షన్లా మారిపోయింది, రైట్? ఇదంతా మాకు తెలిసిందేనండి, అందుకే మా షో టాప్ రేటింగ్లో ఉంది. కాకపోతే ఈ మధ్య ఇంకొక సునామీ జరుగుతోంది. అదేంటంటే ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఎక్కడ చూసినా సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో మా వీడియోస్ హల్చల్ చేస్తున్నాయి, హంగామా చేస్తున్నాయండి. కాస్త బోరైతే చాలు వెంటనే పిల్లలు పిడుగులు ఎపిసోడ్స్లోకి వెళ్ళిపోతున్నారు, పిల్లలు పిడుగులు క్లిప్పింగ్స్ చూసేస్తున్నారు, ఎంజాయ్ చేసేస్తున్నారు, మూడ్ మార్చేసుకుంటున్నారు, స్మైల్స్తో వెళ్తున్నారు. సో ఇంత పాపులర్గా మమ్మల్ని ఆదరిస్తున్నందుకు, మమ్మల్ని ఆ పొజిషన్లో ఉంచినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మిమ్మల్ని మరింతగా ఎంటర్టైన్ చేయడానికి మరొక స్పెషల్ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేసాం. సో ఆర్ యూ రెడీ ఫర్ ఇట్? మరి పిలిచేనా? 1 2 3 4 హియర్ వి గో. ఫస్ట్ ఈ ప్రిన్సెస్ తో మాట్లాడదాం. నీ పేరేంట్రా? సాయి శుక్ల. ఓహో, సాయి శుక్ల. మీ ఇంట్లో ఏంటి ఫేమస్ చెప్పు? సూపర్ మామ్. సూపర్ మామ్ ఉందా మీ ఇంట్లో? ఏ చూపించు, సూపర్ మామ్ ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది? మా ఇంట్లో. ఇక్కడ రాలేదా? సూపర్ మామ్ రాలేదు, ఆర్డినరీ మామ్ వచ్చినట్టు మొత్తం తుస్సైంది. సో డాడీకి ఒకరు ఇక్కడ మాము, ఒకరు అక్కడ మాము. ఈ మామ్ ఎలా ఉంది? బాగుందా? ఆ మామ్ బాగుందా? ఆ మామ్ బాగుంది. ఈ మామ్ సంగతి చెప్పి, ఈ మామ్ ఎందుకు బాగాలేదు? ఎందుకంటే ఇష్టం లేదు. మరి మీ డాడీకి ఈ మామ్ ఇష్టమా, ఆ మామ్ ఇష్టమా? ఆ మామ్. ఆ మామ్ ఇంట్లో ఉంటే పిచ్చి పిచ్చిగా చేస్తారు. చూస్తేనే తెలుస్తుంది పిచ్చి పిచ్చిగా చేస్తుంది. ఒక లిస్ట్ చెప్పవా, ఆ పిచ్చి పిచ్చిగా చేసే వాటిలో ఫస్ట్ ఏంటి? ఫస్ట్ ఉప్పేసి, కారం వేసి, ఉప్పేసి, కారం వేసి, చింతకాయ వేసి. చింతకాయ కూడా వస్తుందా? చింతకాయ వేసి అంత కలిపి ప్లేట్లో పెడతారు. ప్లేట్లో పెట్టి నేను తినమంటదేమో. ఓ, ఇంత టార్చర్ ఉందా ఇంట్లో? ఎప్పుడు పనుకుంటా నేను, ఎప్పుడు లేపుతానే ఉండదు. ఇన్ని ఉన్నాయండి రీజన్స్. రాత్రి పండుకుంటున్నా నేను, మమ్మీ జోజో కొట్టు అంటున్నా, చేయి నొప్పి అంటుంది. జోజో కొట్టడానికి కూడా చేయి నొప్పి, ఇంత బతుకమా మీకు? పనుకుంటూనే ఉంటాడు, లేవడు. ఎవరు లేవుంది? మా మమ్మీ లేస్తుంది, పోయి వంట చేస్తుంది. లేచిన వెంటనే మళ్ళీ వంట చేస్తుంది, అది కూడా చింతకాయ ఉప్పు వేయడానికి అద్దునే లేవాలి మళ్ళీ. సూపర్ మామ్ వంట బాగా చేస్తుందా, ఈ చింతకాయ మామ్ చేస్తుందా? చింతకాయ మామ్. ఈ ఒక్క దాంట్లో 2 మార్కులు కొట్టారు, సంతోషించండి. సూపర్ మామ్ ఏ విషయంలో గొప్ప చెప్పు? పండుకుంటా నేను, లేపదు. మా నాన్న అయితే లేపుతానే ఉంటాడు. ఎవరిని? సూపర్ మామ్నా నిన్ను? అప్పుడు సూపర్ మామ్ ఏం చేస్తుంది? సూపర్ మామ పనుకుంటది, మా డాడీ ఏమో వంట చేస్తూ ఉంటాడు. మీకు ఈ విషయం తెలుసా అండి? అప్పుడు మా మమ్మీ మొత్తుకుంటుందా? ఏమని మొత్తుకుంటుంది? నాది, నేను వంట అయ్యాలంటది. అయ్యయ్యో. చింతకాయ మామేమో ఉప్పు, కారం, చింతకాయ. బట్ నాన్న అయితే ఇట్లా ఊపుతుంది. వంటని ఉయ్యాలలాగా ఊపే ఏకైక ఇగో చింతకాయ మామ. సూపర్ మామ్ ఎప్పుడెప్పుడు మీ ఇంటికి వస్తుంది? అప్పుడప్పుడు వస్తుంది. అప్పుడు అమ్మ ఉంటుందా? ఉండదు. అన్ని సిగ్నల్స్ నాకు వేరేగా తోస్తున్నాయి. సరే, సూపర్ మామ్ వచ్చినప్పుడు ఈ మమ్మీ ఎక్కడికి వెళ్తుంది? ఊరికి వెళ్ళి గుండె చేపించుకుంటారు. ఇంట్లో ఇక్కడ గుండె అయిపోతుందని మీకు తెలీదు. మీరు ఊరికి వెళ్ళి గుండె చేసుకుంటా ఉంటారా? డాడీ నీకు సూపర్ మామ్ని ఏమని పరిచయం చేశాడు? సూపర్ మామ్ అని పిలుస్తూనే ఉంటాడు రాత్రి వరకు. ఏమండి, నిద్రలో ఏమైనా కలవరిస్తున్నారు మీరు? పిలుస్తూనే ఉంటాడా? పిలుస్తూనే ఉంటాడు. మరి పలుకుద్దా తను వచ్చి? నేను నానా వద్దు నానా అంటావు. ఎంత మంచి కూతురురా నువ్వు. అమ్మనేమో ఊరికెళ్ళి గుండు కొట్టుకుంటుంటే, ఈయనేమో సూపర్ మామ్ అంటే కూతురేమో వద్దు నాన్న అంటుందంట. ఏం స్టోరీ అండి, సూపర్ ఫ్యామిలీ స్టోరీరా. నిజానికి నువ్వు సూపర్. ఇంతకైతే నీలాంటి టపాసుని చూసి నాకు భయం వేస్తుందండి. ఈ మధ్య తెగ వార్నింగ్లు వస్తున్నాయి నాకు. కొంచెం స్టైల్గా కూర్చుంటుందా? అరే దేవుడా, ఇంత స్టైల్ నేను ఎక్కడా చూడలేదురా నాయన.
ఈ స్టైల్ హీరో పేరేంటి? షాన్. అయితే ఇప్పుడు షాన్ కి మనం మామూలుగా పిలవకూడదండి, సూపర్ స్టైలిష్ షాన్ అని పిలవాలి. ఓకేనా నీకు? మరి కొట్టండి చప్పట్లో. నీతో పాటు ఎవరెవరు వచ్చారు? మా మమ్మీ మా మామయ్య. మధ్యలో ఇంకెవరో కూర్చున్నారు, ఆయన ఎవరు? మా డాడీ. మమ్మీ మామయ్య గుర్తున్నాడు కానీ డాడీని ఎందుకు మర్చిపోయావు? డాడీ మీద కోపంగా ఉందా ఈరోజు నీకు? అది చెప్పు, నీ కోపం వచ్చేలా ఏమేం చేశాడు నాన్న? నేను నాన్నని ఇంట్లో బాగా రోజు కరబెట్టి కొడతా. జనరల్గా అమ్మలు కదా కొట్టాలి. ఎన్నిసార్లు కొడతావు రోజుకి? 3 సార్లు కొడతా. 3 సార్లు కొడతావా? అంటే పొద్దున్నే టిఫిన్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నమాట. ఎవరిని చూసుకుని నేర్చుకున్నావు నాన్నని కొట్టడం? మా మామయ్యని చూసి నేర్చుకున్నా. మా నాన్నని కొడుతున్నాను. మామయ్యని ఎవరు కొడతారు? మా డాడీ. నేనే మా డాడీని కొడతాను. ఓ, టోటల్ ఫ్యామిలీ అంతా రెజ్లింగ్ ఫ్యామిలీ. ఇలా టిఫిన్ చూడాలని కొట్టేసుకుంటాను. నేను కూడా ఇంటికి వెళ్ళాక ఎవరినో ఒకరిని డిష్యం అనాలి. ఎలా అనాలి? ఇలా తాడు పట్టుకుంటే ఇలా కొట్టచ్చు. తాడు తగిలితే దెబ్బ తగిలిద్ది. చాలా వైలెంట్ గా ఉన్నాడు రా. వీడికి పువ్వుల్ని చూపించాల్సిందే కదా, పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించాల్సిందే. ఇంత వైలెంట్ గా ఎందుకు మారావు నువ్వు? ఇదిగో రెడ్ వేసుకున్నా. అవును, డేంజర్ కలర్. మరి వంటలో ఉండద్దమ్మా? కొత్త గ్యాస్ స్టవ్ లో ఉండిద్ది. అసలు గ్యాస్ స్టవ్ లో మంట ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది? ఎందుకంటే అన్ని వండడానికి, కాయడానికి, పాలు కాయడానికి, ఫ్రై చేయడానికి. అందుకనే. ఇంతకీ పాలు ఎక్కడి నుంచి వస్తాయి? కవ్వు దగ్గర వస్తాయి. మరి కవ్వు దగ్గర వచ్చినప్పుడు మనకెందుకు పాకెట్లలో వస్తాయి? అదే ప్యాకెట్ లో మంచిగా పోస్తే అప్పుడు తాగాలి. చాలా విషయాలు తెలుసండి. ఆ ప్యాకెట్స్ లో ఎవరు పోస్తారు పాలు? తయారు చేసేవాళ్ళు పోస్తారు. తయారు చేసేవాడు ఎలా పోస్తాడు? ఇంజక్షన్ చేస్తే ఇలా అంటారు. ఇంజెక్షన్ చేసి ఇలా అంటే అవి జారుతాయంట కిందకి. జారితే ఇంకేం కాదు, తాగేస్తాను. సో కవ్వు పాలు తాగేసి ఇలా ఇంత బలం వచ్చింది అనమాట నీకు. ఇక్కడికి వెళ్ళింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిందా నీ బలం? అంత వచ్చేసింది ఇక్కడ. ఏం చేస్తావు ఈ బలంతో? కొడతా. మళ్ళీ కొట్టడానికి వచ్చేసాడు. అమ్మ ఏం చేస్తుంటది అసలు జనరల్ గా? సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ కి వెళ్ళింది. ఓ, చదువుకుంటుందా అమ్మ? లెసన్స్ చెప్పడానికి వెళ్తుంది. టీచరా? లెక్చరర్. లెక్చరర్ అంటే ఏం చేస్తారు చెప్ప? కాలేజీలోనే అందరిని కొడతారు స్టూడెంట్స్. అందుకని ఇంట్లో కొట్టట్లేదండి. మీ మమ్మీ సూపరా కాదా? సూపర్ కాదు. ఎందుకు కాదు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుద్దా? పిచ్చి పిచ్చిగా ఎలా మాట్లాడుతుంది ఒకసారి చెప్పు నాకు. ఏంటి వాషింగ్ మిషన్ పోయిందా అంటుంది. నేనేమో ఇంకోటి ఏదో బటన్ నొక్కితే ఇంకా బాగా ఫాస్ట్ తిరిగిద్ది. అది ఎందుకంటే వాషింగ్ మిషన్ స్పీడ్ గా తిప్పుతావా, పాడు చేస్తావా? నాన్న తిట్టేటప్పుడు ఎలా ఉంటుంది చెప్పు? బాగా కోపం వస్తుంది అమ్మకైతే. నాకైతే బాగా కోపం వస్తుంది. నీకు బాగా కోపం వస్తే ఏం చేస్తావు నువ్వు? అందరం కొట్టి కొట్టి బలం పోతుంది. అయ్యయ్యో, కొట్టడం మాత్రం ఆగట్లేదండి ఇక్కడ. నీ పేరేంటో? ప్రణతి. ప్రణతి ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పనా మరేడు? చెప్పు. బాసుది. చెప్పనా మా ఊరు బాసరి. ఆ బాసరి ఎక్కడుంది? హైదరాబాద్ లో ఉంది బాసరి. అబ్బాబ్బాబ్బా, ఎంత క్యూట్ గా ఉంది. బుగ్గన చుక్క, మళ్ళీ బొట్టు, రంగురంగుల బొట్టు, ఇక్కడ ఒక పువ్వు, ఎల్లో కలర్ డ్రెస్, గోరింటాకు. అసలు ఆడపిల్లలు ఎన్ని రకాల మేకప్ చేయొచ్చో, టాప్ టు బాటం అన్నీ ఉన్నాయి ఇక్కడ. నీ పేరేంటి చెప్పు? కృష్ణ మనోజ్ఞ. ఎక్కడి నుంచి వచ్చింది? ఒంగోలు నుంచి. ఒంగోలు నుంచి లేగదోడు వచ్చింది అనమాట. ఇలా ఎవరు తయారు చేశారు నిన్ను? మమ్మీనే చేసిందా? ఏది మమ్మీ వచ్చిందా ఇక్కడికి? చూపించు. నువ్వేమో ఎల్లో ఫ్లవర్, అమ్మనేమో రెడ్ ఫ్లవర్ లా ఉంది. మీ మమ్మీ సూపర్ మమ్మీయా కాదా? కాదు. నాన్న సూపర్ మ్యానా కాదా? కాదు. ఇక్కడికి అమ్మ నాన్న ఇద్దరే వచ్చారా? అమ్మ, నాన్న, బామ్మ, చెల్లాయి కూడా వచ్చిందా? నువ్వే చిన్నదాన్ని, నీకు ఇంకో చెల్లి కూడా ఉందా? చెల్లి ఎప్పుడు పుట్టింది? చిన్నప్పుడు. ఎవరు చిన్నప్పుడు? నా చిన్నప్పుడు. నీ చిన్నప్పుడు పుట్టిందా? ఎక్కడి నుంచి పుట్టింది? గుంటూరు నుంచి పుట్టిందా? అమ్మ బొజ్జలో ఉన్నప్పుడు చెల్లి ఎలా మమ్ము తినింది చెప్పు నాకు. అమ్మ తింటుంటే కడుపులోకి
అందరికీ సర్ప్రైజ్, మీకు కూడా ఒక బ్యూటిఫుల్ వచ్చేస్తుంది, మనందరికి బాగా తెలుసు. పిలిచేనా? ఫస్ట్ విజిలేయండి. వందాచే వందాచే మిన్సారం పోల మాపుల పుల్ల వందాచే సూపర్ మచ్చి తందాచే తందాచే எங்க வீட்டு தங்கத்திரையும் கையில தந்தாச்சு సూపర్ మచ్చి మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చమున్న ముక్కు పొడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళుమంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే సింగార కుంకుమెట్టి పెద్ద బొట్టు దిద్దుకుంటే అద్దవులు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి ఈరబాగుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే రెండు చెళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మామ అంటే ఎర్రాని రైక రంగు ఎండ కన్న సుర్రుమంటే పచ్చాని గోక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే ముంచికాయ లాంటి మూతి ముద్దుగాను తిప్పుతుంటే మైండ్లోని మాటలన్నీ చెప్పకుండా చెప్పుతుంటే లిప్స్టిక్ పేదాల్లో ఇంగ్లీషు ముద్దులుంటే హిప్పులోన వంపునేమో నీళ్ళ బింది నింపుతుంటే కళ్ళాతో సోకులన్నీ వడకబెట్టి వంపుతుంటే కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి చంపుతుంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి ఎవరో గుర్తుపట్టారు కదా, సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ సన్ ఆఫ్ సత్యమూర్తిలో మన బన్నీ మన అల్లు అర్జున్ భుజాలనెక్కి ఆడుకుంది, అల్లరి చేసింది కదా. అది బన్నీ, నేనే. నువ్వే? Yes, Monica. చూసా, నీకోసం నలుగురు ఫ్రెండ్స్ రెడీగా ఉన్నారు. హలో చెప్తావా? ఇప్పుడు మనం కొన్ని వర్ణికతో మాట్లాడదాము, తర్వాత మీరు కూడా 4 క్వశ్చన్స్ అడగచ్చు. వర్ణిక, నువ్వు నటించిన సినిమా పెద్ద హిట్ అయింది కదా, ఎంత హ్యాపీగా ఉన్నావు నువ్వు? చాలా. అసలు షూటింగ్ కబుర్లు చెప్పు మాకు. అసలు షూటింగ్ ఎలా జరిగేది? ఎవరు నీ ఫేవరెట్? జస్ట్ బన్నీ అంకుల్. అందరికంటే ఫేవరెట్ బన్నీ అంకులేనా? అవును. అసలు యాక్టింగ్ అంటే ఏంటి చెప్పు ఫస్ట్ నాకు. మీకు తెలుసా యాక్టింగ్ అంటే ఏంటో? తెలుసు. ఏం చెప్పు. మా తాత చేస్తాడు. ఇప్పుడు కొంచెం యాక్టింగ్ చేసి చూపించు నాకు. యాక్టింగ్ చేయకూడదు. ఏ? ఇక్కడ పాటలు పాడాలి, స్టోరీస్ చెప్పాలి, జోక్స్ చెప్పాలి. ఓ, ఒక మంచి జోక్, మేము అందరం పడి పడి నవ్వాలి, అలాంటి జోక్ చెప్పాలి. 3 ఫ్రూట్స్ ఉన్నాయి. 3 ఫ్రూట్స్ ఉన్నాయంట. ఒక బనానా, ఒక గువావా, ఒక యాపిల్. వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్. అప్పుడు ఒక ఫ్రూట్ ఏడ్చింది, అయ్యో నన్ను తినేస్తుందని అందరూ కట్ చేసుకొని తినేస్తున్నారు అని ఏడుస్తుంది. ఏ ఫ్రూట్ ఏడ్చింది? అప్పుడు యాపిల్ అనింది, నన్ను కూడా అందరు కట్ చేసుకొని తినేస్తున్నారు అని. బనానా ఏమో నాది టూ మచ్, నాది బట్టలు తీసేసి తినేస్తున్నారు అని. తిన్నారు, బట్టలు కూడా విప్పి తినాలా? ఇది టూ మచ్ నిజంగా. అవును. బన్నీలో నీకు బాగా నచ్చిన విషయం చెప్పు. బన్నీ అంకుల్ నన్ను హాక్ చేసుకుంటాడు. రెండోది బన్నీ అంకుల్ కిస్ చేస్తాడు కదా. బన్నీ అంకుల్ నేను కిస్ చేస్తాడు. త్రివిక్రమ్ అంకుల్ నాలుగు పెట్టి మరి అంటుంది అని. మాట్లాడదు. ఏం మాట్లాడదా? మాట్లాడదు. కుళ్ళు, నువ్వు కనకంటే అందంగా ఉంటావని. అసలు సమంత బ్యూటిఫుల్, నువ్వు బ్యూటిఫుల్లా? సమంత కళ్ళు, ముక్కు, పెదాలు, ఈ మూడిట్లో ఏది బాగుంటుంది, ఏది బాగోదు? కళ్ళు బాగుంటాయి, బాగుండవా? కళ్ళు బాగుంటాయి. ముక్కు బాగుంటాయి. బాగుంటుందా? సమంత స్మైల్ బాగుంటుందా, నీ స్మైల్ బాగుంటుందా? నాదే. బన్నీ అంకుల్ స్మైల్ బాగుంటుందా, నీ స్మైల్ బాగుంటుందా? బన్నీ అంకుల్. వీడికి ఇప్పటి నుంచే హీరోయిన్ పోరికలు వచ్చాయి. హీరోయిన్ బాగుంటుంది, హీరోయిన్ తిడుతుంది. నువ్వు పెద్దపడిగా సమంతలా అవుతావా, కాజల్లా అవుతావా, తమన్నాలా అవుతావా? వర్ణికలాగా అవుతావా? వావ్. సన్ ఆఫ్ సత్యమూర్తి సెట్ లో అందరికంటే లేట్ చేసేది ఎవరు? అందరూ
ఫాస్ట్ గా మేకప్ చేసుకొని వచ్చేస్తారు. కానీ బన్నీ అంకుల్ మాత్రం లేట్. బన్నీ అంకుల్ లేటా? చాలా లేట్. ఎందుకు లేట్ అవుద్ది బన్నీ అంకుల్ కి? వాళ్ళకి పెద్ద మేకప్ ఉంటుంది. పెద్ద మేకప్ ఉంటుందా? పెద్ద మేకప్. నీకంటే ఎక్కువ బన్నీ అంకుల్ మేకప్ వేసుకుంటాడా? నాకు అన్న బన్నీ అంకుల్ ఎక్కువ వేసుకుంటాడు మేకప్. నువ్వు, బన్నీ అంకుల్, సమంత, ఈ ముగ్గురులో ఎక్కువ మేకప్ పూసుకునేది ఎవరు? సమంత. సమంత ఎలా టచ్అప్ చేసుకుంటే చెప్పు, ఎలా అర్థం చూసుకుంటుంది సమంత ఊరికి? పెద్ద మిర్రర్ ఉంటది, దాంట్లో లిప్స్టిక్ వేసుకొని, పౌడర్ వేసుకొని, క్రీమ్ వేసుకొని, ఇంకా అన్ని ఉన్నాయి. చెప్పలేను అన్ని ఉన్నాయి. వాళ్ళ మన పిల్లలు పిడుగులు ఎలా ఉండాలంటే సూపర్ మచ్చి అనాలి. చూసిన వాళ్ళందరూ ఎలా అనాలి? ఏది నీ స్టైల్లో చెప్పు. సూపర్ మచ్చి. క్యా బాత్ హై గురు. అరే నాన్న నువ్వను సూపర్ మచ్చి అని. సూపర్ మచ్చి. ఎరా సూపర్ మచ్చి. ఓకే సూపర్ మచ్చి. ఈ సూపర్ మచ్చి. ఎరా నువ్వు సూపర్ మచ్చి. సూపర్ మచ్చి ఇది సినిమా స్టైల్. మీరు సినిమా చూసారా సన్ ఆఫ్ సత్యమూర్తి? అసలు ఆ స్టోరీ నాకు తెలీదు. నాకు ఇప్పుడు మా సూపర్ మచ్చి చెప్పుద్ది స్టోరీ. అనగనగా ఒక రాజు ఉన్నాడనమాట. ఓహో. ఆ రాజు ఒక పిల్లని పిలిచిందనమాట. ఓ పిల్లని పిలిచాడన్నమాట. రాజు ఏమో ప్లాంట్స్ కి వాటర్ పోస్తుందన్నమాట. ఓ రాజు ప్లాంట్స్ కి వాటర్ పోస్తున్నాడు. ఇదంతా సన్ ఆఫ్ సత్యమూర్తిలో జరిగింది. ఓకే తర్వాత ఒక అబ్బాయి వచ్చిందనమాట. ఏమైందనమాట? ఆ రాజు చెప్పిండు అనగనగా ఒక అబ్బాయి ఉన్నాడనమాట అని చెప్పాడు. ఓ రాజు అనగనగా ఒక అబ్బాయి ఉన్నాడన్నమాట అని చెప్పిండు. ఆ అబ్బాయి ఎవరు? బన్నీయా లేకపోతే ప్రకాష్ రాజా? ప్రకాష్ బజా. ఆ ప్రకాష్ బజా ఏం చేసిండు? ఒక టైగర్ వచ్చింది. సన్ ఆఫ్ సత్యమూర్తిలో టైగర్ కూడా ఉందండి. నీకు కనిపించిందా లేదో? మాకు కనిపించింది. లాయన్ వచ్చి ఎలిఫెంట్ వచ్చింది. లాయన్ ఎలిఫెంట్ ని చంపేసింది. అయ్యో రామా, చాలా వైలెన్స్ ఉంది సినిమాలో. ఇంతకీ ఆ సినిమాలో లయన్ ఎవరు? బ్రహ్మానందం. ఆ లైన్ ఏం చేసింది మన బ్రహ్మి లైన్? ఆ లయన్ టైగర్ ని వెళ్ళమని చెప్పింది. వెళ్తుంది. ఎక్కడికి వెళ్ళింది? ఫారెస్ట్ కి. అప్పుడు లయన్ కూడా ఫారెస్ట్ కి వెళ్ళింది. వాళ్ళిద్దరు కొట్లాడుతుండ్రు. వాళ్ళిద్దరు లైన్ కి వెళ్తుండ్రు. లైన్ కి వెళ్తే ఆడొక జిరాఫీ కనిపించింది. మళ్ళీ ఒక జిరాఫీ వచ్చింది. సత్యమూర్తిలో అన్ని జంతువులే ఉన్నాయండి. ఓకే. లొకేషన్ లో ఎవరు బాగా జ్యూసులు, ఫ్రూట్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ లాగించింది? 24 hours సమంత తింటూ ఉంటది. అట్లా తింటూ ఉంటది. విన్నారా మీరు ఈ మాట? 24 hours సమంత ఎట్లా తింటదిరా? తినేస్తుంది. నువ్వు ఏమేమి తింటావు? బిర్యానీ తింటా. బిర్యానీ తింటావా? హోటల్లో అయితే చాలా బాగుంటుంది. మీ ఇద్దరు కలిసి నాకు బిర్యానీ ఎలా చేయాలో నేర్పించాలి. కారం వేసి, ఉప్పు వేసి, చికెన్ పడేసి, ఇట్లా వంట చేసేసి ప్లేట్. అంతేనా? వర్ణిక బిర్యానీ డిఫరెంట్ గా ఉంటుంది. నేను ఫస్ట్ చికెన్ బయట నుంచి తెస్తా. షాపింగ్ నుంచి మొదలెట్టి నేను కూడా అట్లనే. ఓకే. అప్పుడు కడుగుతాను. కడుగుతావు కూడా దాన్ని. ఓకే. సాల్ట్ వేస్తాను. ఇంకా ఐస్ క్రీమ్ అయ్యవా? చీ వీళ్ళిద్దరికి బాగా తెలుసు వంట. సాల్ట్ వేసిన తర్వాత పొడి మిక్స్ చేసి మనం కొత్తిమీర వేస్తాం కదా, కొత్తిమీర వేసి మనము వండి పెడతాం. సో బిర్యానీ అన్నావు కానీ చికెన్ కర్రీ చేసావు. శుక్లా బిర్యానీ, వర్ణిక బిర్యానీ రెండు ట్రై చేయండి. మీ పొట్టలు దేవుడికి సమర్పించండి. అసలు చెప్పు, బన్నీ కంటే స్టైల్ గా ఉన్నాడా లేదా? చాలా స్టైల్ గా ఉన్నాడు. వెలిగిపోతుంది ఇక్కడ. ఎందుకు ఇంత అందంగా ఇంత లడ్డులా ఉన్నావు చందమామలాగా? అందరూ క్లాప్స్ కొడతారు అందుకని. క్లాప్స్ కొట్టాలి కదండి. ఏరా వర్ణి, సమంత బాగుందా తను బాగుందా? సమంతకి వర్ణికకి మధ్య తెలియకుండా ఒక కోల్డ్ వార్ జరుగుతుంది.
వర్ణిక సినిమాల్లోకి ఎందుకు వెళ్ళిందంటే చూసావా బుగ్గలు లడ్డులా ఉన్నాయి అండ్ మనకేం తక్కువ లేవురు. అబ్బా నీకు కూడా ఛాన్స్ వచ్చింది అనుకో సినిమాల్లో, ఓకేనా? నువ్వు డైలాగ్స్ చెప్పాల్సి వస్తే ఎలా చెప్తావు? ఆచార్య దేవ ఏమంటివి జాతి నప్పమున సూత పుత్రుడికి ఇటు నిలబడు అర్హత లేదంటువా? ఇది చాత పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా? నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టినది కాదా నీది ఏ కులము? ఇంతయాల అస్మతి పితామహుడు కురుకుల ఉద్రుడైన ఈ శాంతారాముడు శివ సముద్ర భార్య అయిన గంగా గర్భమున జన్మించలేదా? ఈ నది ఏ కులము? నాతో చెప్తుంటివేమయ్యా? మా వంశానికి మూల పురుషులు వశిష్ఠుడు దేవవేక్షగు ఊర్వశి పుత్రుడు కాదా? మా కురు వంశము ఏనాడో కులహీనమైపోయింది కాగా కులము 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 అని పెద్దవాదములు ఎందుకు? ఏరా ఇంకా ఎవరినైనా ఏమైనా అడగాలనుకుంటే అడిగేసే ఇప్పుడే. మిమ్మల్ని అడగాలి. ఒక ఎలిఫెంట్ ఒక ఫ్రాగ్ రన్నింగ్ రేస్ పెట్టుకున్నాయి. సరే పెట్టుకుంటే ఎలిఫెంట్ ఏమో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకుంది, ఇంకా ఫ్రాగ్ ఏమో నార్మల్ స్కూల్లో చదువుకుంది. అలాగా ఓకే. ఆ తర్వాత వాళ్ళు రన్నింగ్ రేస్ పెట్టారు. ఓకే, ఎవరు గెలిచారు? ఎలిఫెంట్ గెలిచిందా ఫ్రాగ్ గెలిచిందా? ఎలిఫెంట్. ఎలిఫెంట్ ఫ్రాగ్ గెలిచింది. ఫ్రాగ్ అలా గెలిచింది అంతే. ఎలా నువ్వు చెప్పు. ఫ్రాగ్ బ్యాక్ బ్యాక్ అంటది కదా, ఎలిఫెంట్ సో బ్యాక్ లో నిల్చోదని నిల్చింది. సో అది బ్యాక్ వెళ్ళిపోయింది, ఇది గెలిచింది. ఏదైనా ఆన్సర్ మనం చెప్పారు, నాకు కూడా చెప్పలు కొట్టాలి మీరు. మీరు మాట్లాడిన మాటలకి నాకు బోల్డ్ అని గిఫ్ట్స్ ఇవ్వాలనిపిస్తుంది. ఇచ్చేనా? కావాలా గిఫ్ట్స్? కావాలి. కావాలా? అబ్బా, సినిమా స్టార్ రేంజ్ లో అడిగింది కావాలి. చలో ఇచ్చేస్తా. ఎలా ఉంటుందండి ఇవాళ మన పిల్లలు పిడుగులు? సన్ ఆఫ్ సత్యమూర్తి ఫేమ్ మన వర్ణిక చాలా సీక్రెట్స్ చెప్పింది కదా, అండ్ మన వాళ్ళందరూ చిచ్చర పిడుగులు ఏం మాట్లాడారండి. నేను ఫుల్ ఎంజాయ్ చేశాను. మరి మీ సంగతి ఏంటి? మీరు నాకన్నా ఎక్కువ ఎంజాయ్ చేశారా? సూపర్ మచ్చి. మరి ఇలాంటి చిచ్చర పిడుగులు మీ దగ్గర ఉంటే వెంటనే పంపించండి. ఎందుకో తెలుసు కదా, ప్రపంచం వెయిట్ చేస్తుంది వాళ్ళని చూడడానికి. ఎలా పంపించాలంటే ఒక చిన్న SMS PPG స్పేస్ మీ పిల్లల పేరు స్పేస్ మీ పిల్లల ఏజ్ స్పేస్ మీ పిల్లల ఊరు టైప్ చేసి 58585కి SMS పంపించండి. వెంటనే వాళ్ళని రామ్ రాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ పిల్లలు పిడుగుల్లో చూద్దరు. కానీ మళ్ళీ కలుసుకునేంత వరకు బాయ్ చెప్తామా. బాయ్. అందరు కలిసి ఫ్లైంగ్ కిస్ ఇవ్వండి.